హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ఎస్ టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ ఫస్ట్ యూనిట్ మనము డిస్కస్ చేసుకుందాం. సో ఈ ఫస్ట్ యూనిట్లో చిన్న డెఫినేషన్, మెకానిజం అంటే ఏంటిది, ఈ చిన్న డెఫినేషన్ తోటి మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ప్రతి మార్కు చాలా విలువైంది. మీరు ప్రతి మార్కు కూడా ఏది నెగ్లెక్ట్ చేయవద్దు. ప్రతి మార్క్ అనేది కూడా మీకు చాలా అమూల్యమైంది. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మెకానిజం అంటే ఏంటిది ఫస్ట్ చదువుదాం. ఫస్ట్ చదివిన తర్వాత దాని గురించి మనము ఇంకా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ బాడీస్ ఆర్ అసెంబుల్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద మోషన్ ఆఫ్ వన్ కాజెస్ కాన్స్ట్రైన్డ్ అండ్ ప్రెడిక్టబుల్ మోషన్ టు ది అదర్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ మెకానిజం. సో ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాల్సింది కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీలో ఏంటిదంటే మెకానిజం. సో ప్రీవియస్ క్లాస్ మనం ఏమనుకున్నాము, మెషిన్ అంటే ఏంటిది, మెకానిజం అంటే ఏంటిది, లింక్స్ అంటే ఏంటివి, పేర్లు అంటే ఏంటివి, తర్వాత కైనమెటిక్ చైన్ అంటే ఏంటిది, ఇట్లా 1 by 1 అనేది మనకి డిస్కషన్లో వస్తుంది. తర్వాత ఇంకా మనకి రిజిడ్ బాడీస్ అంటే ఏంటిది, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అంటే ఏంటివి, తర్వాత డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటిది, ఇట్లా ఇన్ డీటెయిల్గా డెప్త్కి వెళ్తే ఇవన్నీ చాలా డిస్కషన్లోకి వస్తాయి. సో ఈ మెకానిజం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మెకానిజం నుంచే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఒక మెకానిజం ఎలా మనము అర్థం చేసుకోగలుగుతాము, ఒక మెకానిజం ఎలా రీడ్ చేయగలుగుతాము, ఎన్ని లింక్స్ ఉంటాయి మెకానిజమ్స్కి, ఎన్ని నోట్స్ ఉంటాయి, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇవన్నీ కూడా ఈ మెకానిజంలో మనము అర్థం చేసుకోవాలి. సో ఇది మీరు 1 మార్క్, ఈ మెకానిజం అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మీకు 1 మార్క్ క్వశ్చన్ రావచ్చు. మెకానిజం అంటే ఏంటిది, ఇట్లా మీరు ఇట్లానే రాయాలని రూల్ ఏం లేదు. మీరు ఇట్లా ఈ చిన్న డెఫినేషన్ చదివి మీకు ఎట్లా అర్థమవుతుందో మీ ఓన్ స్టైల్లో, మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు రాయాలి. ఓకే, ఓన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లోనే రాయాలి. మీకు అర్థం చేసుకునే దాన్ని ఇంగ్లీష్లో రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జామినర్కి అర్థం కావాలి మీకు ఎంత సబ్జెక్ట్ వచ్చింది అనేది. సో ఇట్లా మెకానిజం గురించి మీరు రాయాలి. ఓకే, సో ఇదే క్వశ్చన్ మీకు 5 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ అట్లా వచ్చినప్పుడు మెకానిజం సంబంధించిన చిన్న డయాగ్రామ్ డ్రా చేసి ఆ లైన్ డయాగ్రామ్ చూస్తూ మీకు ఎట్లా అయితే అర్థం చేసుకున్నారో ఆ 2-3 పాయింట్స్ అనేది యాడ్ చేసి రాస్తే సరిపోతుంది. ఇట్లా సబ్జెక్టు రిలేటెడ్గా మన సబ్జెక్టు కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీకి రిలేటెడ్గా అని మనము క్లియర్గా రాసుకుంటే మీకు రానున్న ఎగ్జామ్స్కి చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. రానున్న ఎగ్జామ్స్కి మీరు మంచిగా మార్క్స్ కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మెకానిజం ఎందుకు నేర్చుకుంటున్నాం మెకానిజం అంటే, ఈ మెకానిజం ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది, ఓకే, తీసుకున్న ఇన్పుట్ని అది ఎలా స్టడీ చేస్తుంది, స్టడీ చేసుకున్న తర్వాత అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది మనము ఫోకస్ చేయాలి. సో దానికి ఒక డయాగ్రామ్ అనేది కంపల్సరీ వేసుకొని ఇది మెకానిజం గురించి రాసుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అర్థం చేసుకునేది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే 2-3 టైమ్స్ కంపల్సరీ చదవాలి. ఓకే, ఒక్కసారి చదివింది మనకు గుర్తు లేకపోయినా ఇంకా అది కరెక్ట్గా గుర్తుండాలంటే ఈజీగా మనము 2-3 టైమ్స్ చదివి మీరు అర్థం చేసుకుంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీలా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మెకానిజం గురించి. ఓకే, సో మెకానిజం